హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి ఆంధ్ర రుచుల్లో ఈరోజు నేను మీకు చేపల పులుసునైతే చూపించబోతున్నానండి. చేపల పులుసు నీచు వాసన లేకుండా చిక్కటి గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నాను. మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ కిలో చేపలను అయితే తీసుకున్నానండి. దీన్ని గడ్డ ఉప్పు వేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకొని 4 మీడియం సైజు టమాటీలని వేసి ఇవి బాగా పొట్టు ఊడేలాగా ఉడికించుకొని రెడీ చేసుకోవాలండి. ఇవి ఉడికే లోపల మనం మసాలా ప్రిపేర్మెంట్ చూసేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే ఒక అరించి అల్లం ముక్కను వేసుకోవాలి. ఇందులోనే 10-15 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి. ఒక 3 ఏలక్కాయలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఈ మసాలా చేపల పులుసుకి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా మిక్సీ వేసుకోండి. బరకగా పట్టించుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. మన టమాటీలు కూడా బాగా బాయిల్ అయిపోయాయండి. చూసారు కదా, ఇలా పొట్టు ఊడేలాగా ఉడికించుకోవాలండి. మన చేపల పులుసు గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పొట్టు అంతా తీసేసి మిక్సీలో వేసి దీన్ని ప్యూరీ చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా టమాటా ప్యూరీని చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మన చేపల పులుసుకు కావాల్సిన పులుసు కోసం అయితే చింతపండు ఇక్కడ 50 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇది వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. కొంచెం కదుపుతూ వాటర్లో నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రను అయితే వేసుకోండి. ఇవి బాగా చిటపటలాడాక ఒక 4 పచ్చిమిర్చీలను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. ఈ తాలింపు బాగా చిటపటలాడుతూ ఉండాలండి. చేపల పులుసుకి ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. లేదంటే చేపల పులుసు నీచు వాసన వచ్చేస్తుందండి. ఇలా ఒక్కసారి నేను మన వీడియోలో చూపించినట్టు ట్రై చేయండి. చేపల పులుసు అదిరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి. దీన్ని సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వాలండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలరు ముఖ్యం కాదు, సాఫ్ట్గా కుక్ అవ్వాలి. లేదంటే మనం తినేటప్పుడు కసకసలాడుతూ తగులుతూ ఉంటాయి. అందుకని సాఫ్ట్గా కుక్ అవ్వాలి మనకి తాలింపు అనేది. చూడండి, మనకి సాఫ్ట్గా కుక్ అయింది. మనం రెడీ చేసుకున్న టమాటా ప్యూరీని తాలింపులో వేసుకుందాం. ఇలా ప్యూరీ మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. చాలా సింపుల్గా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇలాగే చేస్తాను. రుచి అయితే అదిరిపోతుంది. ఇందులోనే 1/2 స్పూన్ పసుపుని వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడే సాల్ట్ 1.5 స్పూన్ వేస్తున్నాను. కారం సాల్ట్ అనేది చేపలకి ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. గ్రేవీ బాగా దగ్గర పడాలండి. ఆయిల్ పైకి తేలేలాగా దీన్ని ఉడికించుకోవాలి. ఈ టమాటా ప్యూరీ మసాలాలోనే మన చేపల పులుసు రుచి అనేది ఉంటుందండి. ఇది బాగా ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకుంటేనే మనకి నీచు వాసన అనేది రాదు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని రసం అయితే తీసుకుందాం. మన గ్రేవీకి సరిపోయేటట్టు రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనకి టమాటా ప్యూరీ మసాలా అనేది ఎలా ఆయిల్ పైకి రిలీజ్ అయిందో మనకి దగ్గర కూడా పడిందండి. గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్క పీస్గా వేసుకోవాలండి. ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోండి. ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా బాగుంటుందండి. ఇంకెప్పుడైనా చేసినా కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారు. రుచి అయితే అదిరిపోతుంది. చేపలన్నీ వేసాక వెమ్మటే గరిటె పెట్టి కలిపేయకండి. ఇలా సైడు సపోర్ట్తో మీరు మెల్లగా నేను చూపిస్తున్నట్టు ఇలా కదుపుకోండి. ఇప్పుడు కింద మన టమాటా ప్యూరీ మసాలా అడుగంటకుండా జస్ట్ ఇలా కదుపుకుంటూ ఉండండి. మన కడాయి సైడ్ ఎడ్జెస్లు పట్టుకుంటూ ఇట్లా
రౌండ్ ఆఫ్లో కదుపుతూ ఉడికించుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఉడికాక మన చింతపులుసును వేసుకోవాలి. ఇలా చింతపులుసును వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి. మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు తింటే వదిలిపెట్టరండి, అంత రుచిగా ఉంటుంది. దీన్ని కదుపుతూ ఉండాలండి చేపలు అనేది విరిగిపోకుండా. చూసారు కదా మనకి చేపలు అనేది ఎంత బాగా ఉడుకుతున్నాయో. సైడ్ల నుంచి మెల్లగా గరిటెతో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మసాలానైతే వేసుకోవాలండి. మసాలా మొత్తం దీంట్లో వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. సైడ్కి వెళ్ళి నీట్గా నెమ్మదిగా కలుపుకోండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రుచి అయితే అదిరిపోతుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇంకెప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మధ్యలో నిమిషానికి ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీరనైతే వేసుకోవాలి. ఇలా మనకి చేపలు వేశాక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. కొత్తిమీర ఫైనల్గా వేశాక ఒక 2 నిమిషాలు ఉడికితే మన గుమగుమలాడిపోయే ఆంధ్ర చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంత సింపులా అంటారు. నేను చూపించినట్టుగానే మీరు కదుపుతూ ఉండాలి. చూశారు కదా మన గ్రేవీ అనేది చిక్కగా తయారైపోయింది. చాలా సింపుల్గా అయిపోయిందండి. ఇంతేనండి, స్టవ్ బంద్ చేసేసాము. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా నీట్గా కూడా కుక్ అయిపోయాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చల్లబడ్డాక ఇంకాస్త చిక్కబడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.